ప్రతి గుడ్డు పచ్చిసొనలో 180 మిల్లీగ్రాముల దాకా కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందన్న ఒక అపోహ చాలా సంవత్సరాలుగా వాడుకలో ఉంది. మరి వాస్తవాలేంటి? మనకి కొలెస్ట్రాల్ చాలా చాలా అవసరం. అసలు కొలెస్ట్రాల్ లేనిదే మనిషి జీవించలేడు. ఎందుకంటే కొలెస్ట్రాల్ వల్ల శరీరంలోని కణాల తయారీ జరుగుతుంది, విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్, ఫీమేల్ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ తయారీ కొలెస్ట్రాల్ అవసరం. అదొక్కటే కాదు, మన అరుగుదలకు అవసరమైన బైల్ ప్రొడక్షన్ కూడా కొలెస్ట్రాల్ అవసరం. శరీరంలోని కొలెస్ట్రాల్ మోతాదుని లివర్, మన కాలేయం దాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువ తీసుకుంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అది కనుక ఆహారంలో కొలెస్ట్రాల్ రాకపోతే లివరే తయారు చేస్తుంది. మరి ఇంత మంచి కొలెస్ట్రాల్ పట్ల అపోహ ఎందుకు వచ్చింది? అధికమైన కొలెస్ట్రాల్ ఎప్పుడు తయారవుతుంది? జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తిన్నప్పుడు, అంటే అన్హెల్దీ డైట్ తీసుకుంటున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేయనప్పుడు, అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ తీసుకున్న వాళ్ళకి, అలాగే క్రానిక్ డిసీజ్ అయిన డయాబెటిస్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి, అధిక బరువు, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది తప్ప గుడ్డుకి కొలెస్ట్రాల్కి సంబంధం లేదు. థ్యాంక్ యూ.